వెల్కమ్ టు జానా న్యూస్. నేను మీ రజిత. కొత్తపేట ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మాడూరి వాసు గుప్తా ఆధ్వర్యంలో శ్రీ 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 ప్రసన్న మహంకాళి అమ్మవారి దేవాలయం వద్ద అమావాస్య అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ సెన్సార్ బోర్డు సభ్యులు మొగుళ్లపల్లి ఉపేందర్ గుప్తా, విశిష్ట అతిథిగా సంఘం మహారాజ పోషకులు పెద్ది హరిశంకర్ హాజరయ్యారు. ముందుగా ఆలయంలో వారి గోత్రనామాలతో అర్చన చేయించి వేద పండితులతో ఆశీర్వచనం ఇప్పించారు. అనంతరం సంఘం సభ్యులతో కలిసి వారు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొత్తపేట ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో చేపడుతున్న అమావాస్య అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొనడం తమ అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. అన్నప్రసాద వితరణ చేసి పేదల ఆకలి తీర్చితే ఆ భగవంతుడి ఆశీర్వాదం లభిస్తుందని అన్నారు. సంఘం ప్రధాన సలహాదారులు ఎల్వి కుమార్, సంఘం అధ్యక్షులు వాసు గుప్తా మాట్లాడుతూ గత 8 సంవత్సరాలుగా ప్రతి నెల అమావాస్య రోజున 500 మందికి అన్నప్రసాద వితరణ చేస్తున్నామని తెలిపారు. అదేవిధంగా ఆలయం ఎదుట అన్నదానం కోసం శాశ్వత షెడ్ ఏర్పాటు చేశామని అన్నారు. ఆలయం పక్కన మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులు పూర్తి అయ్యాయని ప్రారంభించామని, త్వరలోనే హాలును ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని అన్నారు. అన్నప్రసాద వితరణ కార్యక్రమంకు సహాయ సహకారం అందించిన దాతలకు, సంఘం మహారాజా పోషకులకు, చీఫ్ అడ్వైజర్లకు, ఈసీ సభ్యులకు, సంఘం కార్యదర్శి అత్యం సత్తయ్య, కోశాధికారి వీరలింగం, అన్నప్రసాద ప్రాజెక్టు చైర్మన్ రేణికుంట శ్రీనివాస్ గుప్తా, కో కన్వీనర్ అరవపల్లి శ్రీనివాస్ గుప్తా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బొగ్గారపు వెంకటేశ్వర్లు, అమరనాథ్, వెలుగందుల ఆంజనేయులు, చికోటి కరుణాకర్, చంద్రకాంత్, చికోటి విజయ్ కుమార్, ఉప్పల బాలశ్యాం, కర్ణాటి శ్రీనివాసు, కోటగిరి నాగభూషణం, కొత్తూరు శ్రీనివాస్, జూలూరి గోపీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అమావాస్య సందర్భంగా అన్నప్రసాద కార్యక్రమాన్ని సంఘం వారు నిర్వహిస్తున్నారు. వారు గత 7 సంవత్సరాల నుంచి ఈ బృహత్తరమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మరియు ఎందరో అభాగ్యులకు ఆకలి తీరుస్తున్నటువంటి ఈ కొత్తపేట ఆర్యవైశ్యతను వాళ్ళ సేవా కార్యక్రమాన్ని చాటుతూ మరియు ఇలాంటి కార్యక్రమం ఇంకేమైనా చేయాలని చెప్పి మనసావాచ కోరుకుంటూ మిగతా కార్యవర్గ సభ్యులందరూ కృషిగా ఐక్యతతోటి, ఇలా ఐక్యత అనేది ముఖ్యము. సంఘం ఇంకా అభివృద్ధిలోకి రావాలని చెప్పి మనసావాచ కోరుకుంటూ సంఘ సభ్యులందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలి. కొత్తపేట ఆర్యవైశ్య సంఘం అంటే ఈరోజు మరి రాష్ట్ర స్థాయిలో చేసే కార్యక్రమం మనం ఇక్కడ కొత్తపేటలో చేసుకోవడం నిజంగా చాలా అదృష్టం. మరి మనం చూస్తూనే ఉన్నాం, మొన్న బయట ఏదైతే అన్నప్రసాద వితరణ చేసే ప్లేస్లో మరి చాలామంది పాదచారులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒకరోజు అమావాస్య రోజు మనం వాడతాం మన సంఘంకి, ప్రతిరోజు కూడా ఎంతోమంది పాదచారులు వచ్చి అక్కడ సేద తీర్చుకునే మనం షెడ్ అక్కడ నిర్మాణం చేసుకున్నాం. అదే రోజు అంకురార్పణ గదిని మన అధ్యక్షుల వారి మనస్సులో ఒక చక్కని షెడ్డు లోపల వేస్తా అంటే మరి వెంటనే వజీర్ ప్రకాష్ గౌడ్ గారు చైర్మన్ గారు మీరు వెయ్యండి చెప్పడం చాలా సంతోషం, వారికి ధన్యవాదాలు. నిజంగా మరి ఈరోజు 300 గజాల షెడ్, ఇక్కడ బ్రహ్మాండమైన షెడ్ని ఈరోజు మరి వాసుల నేతృత్వంలో కొత్తపేట సంఘ సభ్యులందరి నేతృత్వంలో ఇది నిర్మాణం చేసుకున్నాం. ఆర్యవైశ్య సంఘం కొత్తపేట ఆధ్వర్యంలో ప్రతి అమావాస్యకు అన్నప్రసాద వితరణ జరుపుకుంటున్న కార్యక్రమంలో భాగంగా ఈరోజు విశిష్ట అతిథిగా మన మొగుళ్ళపల్లి ఉపేంద్రన్న గారిని, మరియు అలాగే ముఖ్య అతిథిగా మన పెద్ది హరిశంకర్ అన్న గారిని ఆహ్వానించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం చాలా ఉల్లాసంగా, ఆనందభరితంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాకు ఎప్పుడు సహకారాలు అందిస్తున్నటువంటి ఎల్వి అన్న గారు ఈ షెడ్డు నిర్మాణంలో చైర్మన్గా ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందు నడిపించి మమ్మల్ని అందరినీ ముందు నడిపిస్తున్నటువంటి ఎల్వి అన్నకు మరి ఒకసారి కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి మా మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఆర్యవైశ్య కొత్తపేట వారు ఈ ప్రసన్న మహాకాళి మాత దేవాలయం నందు శాశ్వత షెడ్డు ప్రాంగణము నిర్మించాము. తర్వాత దీనికి అనేక మంది దాతలు ఉదారంగా ముందుకు వచ్చి వాళ్ళు స్వయంగా ప్రకటించి ఎంతోమంది దాతలు సహకరించారు. ఆర్థికంగా కానీ ఇతరత్ర సహకరించారు. అలాగే ఆర్యవైశ్య సంఘం కొత్తపేట వారు చేస్తున్న ప్రతి కార్యక్రమానికి కూడా సహకరిస్తున్న మన కార్యవర్గ సభ్యులు కావచ్చు అందరికీ కూడా, ముఖ్యంగా మన పిఎస్టీలు కూడా చాలా కష్టపడుతున్నారు, చాలా బాగా పనిచేస్తున్నారు. వారికి నాతోటి కార్యవర్గ సభ్యులకు ఏ రకంగా సహాయం చేసినటువంటి వారికి కృతజ్ఞత తెలుపుతూ, అలాగే ఈ ప్రాంగణం నిర్మాణం కొరకు మనకు తమ దేవాలయ స్థలాన్ని మనకి ఇచ్చినటువంటి శ్రీ వజీర్ ప్రకాష్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ చూస్తున్నాను. జయ వాసవి ఆర్యవైశ్య సంఘం స్థాపించి 7వ సంవత్సరం వెళ్ళి 8వ సంవత్సరం అయింది. ఈ సంఘానికి
చీఫ్ అడ్వైజర్లు కానీ కార్యవర్గ సభ్యులు కానీ ప్రతి ఒక్కరూ స్ట్రాంగ్గా ఉన్నారు ఈ సంఘానికి. తప్పనిసరిగా 8 సంవత్సరాల నుంచి ప్రతి నెల అమావాస్య అన్నదానం చేస్తున్నాము. మంచి మంచి కార్యక్రమాలు చేసినాము, మెడికల్ క్యాంపులు చేసినాము, బ్లడ్ డొనేషన్ చేసినాము. ప్లస్ వాసనను ప్రెసిడెంట్ చేసినాక శ్రీ శ్రీ ప్రసన్న మహంకాళి అమ్మవారి దేవాలయంలో శాశ్వత షెడ్డు నిర్మాణానికి చేయడం జరిగింది. ఈ షెడ్డుకు ఇచ్చిన దాతలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు అమావాస్య అన్నప్రసాద వితరణ ఆర్యవైశ్య సంఘం కొత్తపేట వారి ఆధ్వర్యంలో గత 7 సంవత్సరాల నుంచి కూడా నిర్విరామంగా అందరి దాతల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ప్రతి కార్యక్రమం కూడా విజయవంతమవుతుంది. మరి ఒక పూర్వీకుల కీర్తిశేషులైనటువంటి పెద్దల ఆశీర్వాదాలు మనకు ఉండాలి అంటే ఒకటే ఒక మార్గం అమావాస్య అన్నప్రసాద వితరణ. అదే ఒక మార్గం మెయిన్. అది అందరూ వినియోగించుకోండి. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోండి. మనము ఆ అన్నప్రసాద వితరణ కోసం మనం ఒక శాశ్వత షెడ్డు కూడా మనము నిర్మించుకున్నాము. దాని కింద ఎంతో ఆనందంగా హ్యాపీగా తింటున్నారు. మరి శ్రీ మన వజీర్ ప్రకాష్ గౌడ్ శ్రీ ప్రసన్న మహాకాళి అమ్మవారి దేవాలయం చైర్మన్ అయినటువంటి వజీర్ ప్రకాష్ గౌడ్ అన్నగారు మనకు ఆర్యవైశ్య సంఘం కొత్తపేట వారికి 300 గజాల స్థలంలో శాశ్వత ప్రాంగణము నిర్మించుకోండి, మీ కార్యక్రమాలు ఏమన్నా ఉంటే దాంట్లో చేసుకోండి, తదుపరి భక్తులకు సౌకర్యార్థంగా ఉంటుంది. మళ్ళీ ఒక దాంట్లో ఎవరైనా కార్యక్రమం చిన్న అమౌంట్తో కూడా అమ్మవారికి అమౌంట్ జనరేట్ అవుతుంది. ప్రతి కార్యక్రమం కూడా విజయవంతంగా చేసుకోవచ్చు. చిన్న ఒక 200-250 మందితో పెళ్ళిళ్ళు, బర్త్డేలు, అన్నప్రసాదాలు ఏవైనా మంచి కార్యక్రమాలు ఈ షెడ్లో చేసుకోవడానికి మనకు అవకాశం ఇస్తారు. ఈ నిర్మాణానికి చాలామంది దాతలు ముందుకొచ్చి స్వచ్ఛందంగా ఎవరిని మేము డిమాండ్గా అడగలేదు, స్వచ్ఛందంగా ఇచ్చినారన్నమాట. ఈ షెడ్డు నిర్మాణానికి వాళ్ళందరికీ కూడా ప్రతి దాతకి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెబుతుంది ఆర్యవైశ్య సంఘం కొత్తపేట. మొట్టమొదటిగా శ్రీ అయ్యప్ప స్వామి పుట్టినరోజు సందర్భంగా అతి ఘనంగా పడి పూజ జరిగింది గురుస్వామి ఆధ్వర్యంలో. ఎంత వైభవంగా అంటే అంత వైభవంగా చూసిన వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా అందరూ కూడా చాలా నిర్మాణం చాలా చక్కగా ఇచ్చినారు, చాలా బాగుంది, అందరికీ ఉపయోగకరంగా ఉందని ఆర్యవైశ్య సంఘం కొత్తపేటకు ఎనలేని ప్రశంసలు అందించినారు. మరి వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతుంది ఆర్యవైశ్య సంఘం కొత్తపేట. ముఖ్యంగా మా ఈ షెడ్డు నిర్మాణానికి ముందుండి మమ్మల్ని ముందు తోచి మాకు విన్నంటూ ఉండి మాకు అన్ని విధాలుగా ఒక రకంగాని కాదు ప్రతి రకంగా కూడా మాకు ప్రోత్సాహం అందించిన మా ఎల్వి కుమార్ అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు. రియల్లీ ఆయనకు పాదాభివందనం చేసినా కూడా తక్కువనే. నిజంగా మా ఎంబడి ఉండి మాకు నేనున్నా మీరు స్టార్ట్ చేయండి అని ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టించినందుకు ఎల్వి అన్న రియల్లీ థ్యాంక్స్.